శ్రీ పద్మా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కమ్మనైన వంటకాన్ని చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ పద్మా వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు నేనైతే జీరా రైస్ వండుకుని చికెన్ కర్రీ చేసుకుందామని అనుకుంటున్నానండి. జీరా రైస్ అన్నమాట, చికెన్ కర్రీని. ఇప్పుడు జీరా రైస్కి అయితే నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అండి, ఒక 3 బిర్యానీ ఆకు తీసుకున్నాను, దాల్చిన చెక్క, యాలకులు, ఒక 3 ఎండుమిర్చి, ఇవి ఉల్లికోళ్ళు అండి. ఇవి ఉల్లికోళ్ళు కూడా కట్ చేసుకున్నాను. ఇవి కూడా జీరా రైస్లను వేసుకుంటాను. తర్వాత కొంచెం జీలకర్ర. ఇదిగోనండి, గిన్నె అయితే పెట్టేసుకున్నాను. జీరా రైస్ చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. నేను జీరా రైస్కి అయితే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. బియ్యం అయితే ఒక 2 గ్లాసున్నర బియ్యం అయితే తీసుకున్నామండి, మాకు సరిపడగానా. పోయి బిర్యానీ కలిసి తీసుకుంటున్నాను. అలాగే దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. అలాగే ఇలాచి ఒక 5 ఇలాచీలు వేసుకుంటున్నానండి. ఎండుమిర్చి వేసుకుంటున్నాను. తర్వాత జీలకర్ర, జీరా రైస్ కదండి, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇగో నేను ఈ మాత్రం 2 స్పూన్లు ఉంటుందండి. ఉల్లికోళ్ళు వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నామండి, కళ్ళుప్పు వేసుకుంటున్నాను కొంచెం. ఇవి కొంచెం ఫ్రై అవనిద్దామండి. ఇవన్నీ అయితే వేగిపోయినాయండి. ఉల్లికోళ్ళు, జీలకర్ర, మొత్తం నేను వేసిన మసాలా, అదేంటి బిర్యానీ ఆకు, ఇలాచి, దాల్చిన చెక్క వేసాను కదా, అవన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు బియ్యం వేసుకుంటున్నాను. బియ్యం ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుని అప్పుడు వాటర్ అయితే వేసుకుందామండి. రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటాను. ఇందులో వేపేసి వాటర్ వేసి రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటానండి. ఒక 5 నిమిషాలు ఇలాగా ఈ బియ్యాన్ని మొత్తం జీలకర్ర అవన్నీ పట్టేటట్టుగా కొంచెం వేయించేసుకుని అది వాటర్ అయితే వేసుకుందామండి. నేను 2 గ్లాసులున్నర బియ్యం వేసుకున్నానండి. గ్లాసుకి 2 గ్లాసులు చొప్పున నేను ఒక 5 గ్లాసులు అయితే వేసుకుని ఈ రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటానండి. ఒకసారి 4 2 5 నేను ఇప్పుడు ఇది కరెంటు రైస్ కుక్కర్లో పెట్టేసుకునండి. చికెన్ కూరకే పెట్టుకుంటాను.
చికెన్ కూరకి ఇంకోటి నూనె పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్క వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు చాలా చిన్నగా చాప్ చేసుకున్నానండి, చిన్న ముక్కలు చేసుకున్నాను. ఇవి బాగా కొంచెం ఫ్రై అవనిద్దామా. ఫ్రై అయ్యాక మళ్ళీ చూపిస్తానండి. ఉల్లిపాయ ఎగిపోయింది. ఉల్లిపాయ ఈ కలర్ రావాలండి, ఈ కలర్ రావాలి. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడే టమాటా కూడా వేసుకుంటున్నాను. నేను చికెన్ శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకునండి. మళ్ళీ చికెన్లో వాటర్ వేసుకుని సాల్ట్ వేసుకుని ఇలాగా పెట్టుకున్నాను. దీనివల్ల ఏంటంటే ముక్క మనకి సాఫ్ట్గా ఉడికేటప్పుడు సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇది వేగిపోయింది. ఈ చికెన్ వేసేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం పసుపు సాల్ట్ వేసుకుంటానండి. వేసుకుని ఇది బాగా మగ్గనిస్తాను. మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోనండి జీడిపప్పు, గసగసాలు, కొద్దిగా కొబ్బరి వేసేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి, 1 స్పూను. కొంచెం వేస్తాను. ఇంతేనండి, ఇవన్నీ వేసేసుకున్నాను కదా. కొంచెం ఎగిరిన తర్వాత మీకు మళ్ళీ నేను చూపిస్తానండి. ఇదిగోనండి చికెన్ కూర ఇందులో అన్నీ వేసాను, అయిపోయిందండి. స్టవ్ అయితే కట్టేసుకుంటున్నాను. ఇది నేను కొంచెం మార్చి వండానండి, కొంచెం గమనించండి. కొంచెం అయితే మార్చి అయితే వండాను. ఇది ఇలాగా జీరా రైస్లోకి, ఫ్రైడ్ రైస్లోకి, బిర్యానీలో కూడా చాలా బాగుంటుందండి. ఇదండి ఈరోజు నేను వండుకున్న చికెన్ కూర అయిపోయింది. స్టవ్ అయితే కట్టేసుకుంటున్నాను. ఇదిగోనండి చక్కగా గ్రేవీతో అయితే ఇలాగా చాలా చాలా టేస్ట్గా బాగుందండి. ఒకసారి మీరు ఇలాగా వండి ట్రై చేయండి. బాగా ఉడికిందండి జీరా రైస్. ఉల్లికోళ్ళు ఎక్కడ కనిపించట్లేదు, చక్కగా అందులో కలిసిపోయి. ఈ జీరా రైస్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇదండి ఈరోజు నేను చేసుకున్న చికెన్ కర్రీ జీరా రైస్ అయితేనే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.